హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పునీత క్రియేటివ్స్. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి షిరిడి వ్లాగ్ అనమాట. ఇంతకుముందు వీడియోస్లో కూడా నేను షేర్ చేశాను కదా, ఎవ్రీ ఇయర్ మేము షిరిడి వెళ్తామని. సో ఈ ఇయర్ కూడా మేము షిరిడి అయితే వెళ్ళామన్నమాట. సో ఈరోజు వీడియోలో మా షిరిడి వ్లాగ్ షేర్ చేస్తాను. లాస్ట్ వ్లాగ్స్లో నేను అన్నీ క్లియర్గా మీకైతే చెప్పాను కదా, మేము షిరిడి ఎవ్రీ ఇయర్ ఎలా ప్లాన్ చేసుకుంటాం, ఎలా వెళ్తాం, ఎక్కడ స్టే చేస్తాం అన్నీ కూడా క్లియర్గా అయితే నేను వీడియో అయితే షేర్ చేశాను కదా. సో ఈ ఇయర్ కూడా మేము అదే విధంగా ప్లాన్ చేసుకున్నాము. సో అందుకే నేను అవన్నీ కూడా నేను వీడియో అయితే చేయట్లేదు. ఈరోజు వీడియోలో ముఖ్యంగా నేను సెకండ్ డే వ్లాగ్ను అయితే మీకు చూపిస్తాను. ఫస్ట్ డే అంతా కూడా మేము షిరిడీలోనే ఉన్నాము. బాబా దర్శనం అయితే చేసుకున్నాం అనమాట. మొత్తం 3 దర్శనాలు అయితే చేసుకున్నాము బాబావి. మేము ఎవ్రీ ఇయర్ ఎప్పుడు వెళ్ళినా కూడా 3 దర్శనాలు అయితే బాబావి చేసుకుంటాము. ఫస్ట్ 2 కూడా నార్మల్ దర్శనాలు చేసుకున్నాము. 3వది మాత్రం హారతికి తీసుకున్నాం అనమాట, ఈవినింగ్ హారతికి. సో ముందు 2 కూడా చాలా ఫాస్ట్ గానే అయిపోయినాయి. అంటే అవి కూడా మేము పేడ్ దర్శనం, మనం 200 రూపీస్ ఉంటాయి కదా టికెట్స్, అవి తీసుకుని ముందే ఆన్లైన్లో బుక్ చేసుకుంటాం కదా, అలా దర్శనం చేసుకున్నాము. తర్వాత వచ్చేసి హారతి దర్శనం అనమాట. హారతి దర్శనం కూడా మేము ఆన్లైన్లోనే తీసుకున్నాము ఈవినింగ్ హారతికి. అది కూడా చాలా బాగా జరిగింది. బాబాకి దగ్గరలోనే కూర్చున్నాం అనమాట. మేము హారతి అంతా కూడా చాలా బాగా చూసాము. ఇంతకు ముందు కూడా మేము హారతి దర్శనానికి అయితే వెళ్ళాము. ఈ ఇయర్ కూడా అలానే వెళ్ళాము. చాలా బాగా జరిగింది. దర్శనాలన్నీ కూడా చాలా బాగా జరిగినాయి. చాలా బాగా హ్యాపీ అనిపించింది అనమాట. సో ఫస్ట్ డే కూడా నేను పెద్దగా వీడియోస్ అయితే ఏం తెలియదు, జస్ట్ ఇలాగా షార్ట్ క్లిప్పింగ్స్ అయితే తీసుకున్నాను అనమాట. వీటినే యాడ్ చేస్తున్నాను నేను. అండ్ అలాగే కొత్తగా ఈ ఇయర్లో నేను బాబా టెంపుల్లో కొత్తగా చూసింది ఇది శ్రీ సాయి పల్లకి గార్డెన్ అనమాట. ఇది మేము లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనమాట. అంటే ఇంకా వర్క్ జరుగుతుంది కానీ పూర్తి అవ్వలేదు. ఈ ఇయర్ అయితే పూర్తి అయిపోయింది. చాలా బాగుంది అనమాట ఈ గార్డెన్. ఇక్కడ అన్ని కూడా బాబాకి సంబంధించినవన్నీ కూడా విగ్రహాలు, పల్లకిలో బాబాని తీసుకెళ్తున్నట్టు ఇలా చాలా పెట్టారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది బాబా విగ్రహం, చాలా పెద్ద విగ్రహం అనమాట. ఇదైతే చాలా చాలా బాగుంది. లోటస్ లో ఉండి బాబా వాటర్ పోస్తున్నట్టు పెట్టారు. ఇదైతే చాలా బాగా నచ్చింది నాకు. ఇవే కాకుండా అక్కడ పార్క్ కూడా ఉందన్నమాట. పిల్లలు ఆడుకోవడానికి కూడా కొన్ని ఐటమ్స్ అవన్నీ కూడా పెట్టారు. దర్శనం అయిపోయాక మనం అక్కడికి వెళ్ళి కాసేపు కూర్చుని పిల్లలు కాసేపు ఆడుకోవడానికి అంతా కూడా చాలా బాగుంది. రిలాక్స్ అవ్వచ్చు అనమాట కాసేపు. షిరిడి వెళ్ళిన వాళ్ళు బాబా దర్శనం అయిపోయాక ఈ పార్క్ కూడా ఖచ్చితంగా చూసి రండి, మీ అందరికి బాగా నచ్చుతుంది. ఇంకా నెక్స్ట్ డే మేము షిరిడి నుంచి ఔరంగాబాద్ అయితే వెళ్తున్నాం అనమాట. అక్కడ కొన్ని ప్లేసెస్ ఉన్నాయంట. సో అవి చూడడానికి అయితే వెళ్తున్నాము. ఇది మేము ప్యాకేజ్ తీసుకున్నాము. అక్కడ ట్రావెల్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో మాట్లాడుకుని ప్యాకేజ్ తీసుకున్నాము. అక్కడ మొత్తం 4 ప్లేసెస్ ఉంటాయంట. సో వాటన్నిటిని చూపించి మళ్ళీ మనల్ని రిటర్న్ డ్రాప్ చేస్తారనమాట. ఈ ప్యాకేజ్ ప్రైస్ వచ్చేసి 3500. ఓన్లీ మా 4 మెంబర్స్ అనమాట. మా ఫ్యామిలీకి ఒక వెహికల్ ఉంటుంది అనమాట. సపరేట్ గా మనకు ఒక వెహికల్ ఉంటుంది. సో ఆ వెహికల్ మీదే తీసుకెళ్ళి చూపించి అన్నీ కూడా మనల్ని తీసుకొచ్చి రిటర్న్ డ్రాప్ చేస్తారనమాట. చూస్తున్నారు కదా, ఫస్ట్ అయితే మమ్మల్ని ఈ ప్లేస్కి తీసుకొచ్చారు. ఇది వచ్చేసి బీబీకా మకబారా అంట. దీన్ని మినీ తాజ్మహల్ అని కూడా అంటారంట. సో ఈ ప్లేస్కి అయితే తీసుకొచ్చారు. ఇక్కడికి షిరిడి నుంచి ఈ ప్లేస్కి 2 అవర్స్ అయితే పట్టిందనమాట. 2 అవర్స్లో మేము ఈ ప్లేస్కి అయితే వచ్చాము. చూస్తున్నారు కదా, సేమ్ తాజ్మహల్ లాగే ఉంది చూడడానికి, చాలా బాగుంది. నాతో పాటు మీరు కూడా ఈ వీడియోలో ఈ మినీ తాజ్మహల్ని చూసేయండి. దీన్ని 1660 సంవత్సరంలో ఔరంగజేబ్ అనే రాజు తన భార్య కోసం ఈ కట్టడాన్ని కట్టారంట. సేమ్ తాజ్మహల్ లాగే ఉండాలని, యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉండాలని చెప్పి కట్టారంట ఇది తన భార్య కోసం. చూస్తున్నారు కదా, ఇదే ఆయన భార్య సమాధి అన్నమాట.
ఔరంగజేబ్ గారి భార్య సమాధి ఇదే అన్నమాట. ఈ సమాధి మీద అన్నీ కూడా కాయిన్స్ అయితే ఉన్నాయి. 1 రూపీ కాయిన్స్ ఉంటాయి కదా, అవి అందరూ కూడా కాయిన్స్ వేస్తున్నారు. అవి ఎందుకు వేస్తున్నారో ఏంటో నాకైతే తెలియదు, కానీ అందరూ అయితే కాయిన్స్ వేస్తున్నారు. అంతా కూడా పాలరాయితోనే కట్టారు. ఇది కూడా సేమ్ తాజ్మహల్ లాగే చాలా చాలా బాగుంది చూడ్డానికైతే. అండ్ నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి భద్రమారుతి టెంపుల్ అనమాట. సో ఇక్కడికైతే వచ్చాము. ఇది వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్ అనమాట. ఈ టెంపుల్లో ఆంజనేయ స్వామి విగ్రహం పడుకుని ఉంటుందన్నమాట. చాలా పెద్దగా కూడా ఉంటుంది. చూసారు కదా, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఈ విధంగా ఉంటుందన్నమాట. విగ్రహం పడుకుని ఉంటుందన్నమాట. ఈ టెంపుల్ కూడా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి ఎల్లోరా కేవ్స్ అనమాట. ఇప్పుడు ఇక్కడికి వచ్చాము. ఇక్కడ మనమైతే టికెట్ తీసుకోవాలన్నమాట. ఈచ్ పర్సన్కి టికెట్ వచ్చేసి 40 to 50 ఎంతో ఛార్జ్ అయితే చేశారు. నాకు అంతగా గుర్తులేదు. ఇప్పుడు వరకు చూసిన అన్నిటిలో కూడా ఇదే కొంచెం అంటే ఎల్లోరా కేవ్స్ కదా, ఇది చాలా ఉంటాయన్నమాట. అలాగే టైం కూడా ఎక్కువ తీసుకుంటుంది. మిగతా ప్లేసెస్ అన్నీ కూడా చాలా ఫాస్ట్గానే అవి, బట్ ఇక్కడైతే చాలా ఎక్కువ టైం అయితే తీసుకుంటుంది అనమాట. ఇవన్నీ చూడాలి కాబట్టి ఈ కేవ్స్ అన్నీ కూడా చూడాలి కదా. మొత్తం ఇక్కడ 34 కేవ్స్ ఉన్నాయి. అన్నిటికంటే కూడా 16th కేవ్ వచ్చేసి చాలా పెద్ద కేవ్ అనమాట. దీని పేరు వచ్చేసి కైలాస టెంపుల్. ఈ కేవ్ అంతా కూడా చూడడానికి టెంపుల్లా ఉంటుంది అనమాట. మొత్తం లోపలంతా కూడా టెంపుల్ లాగా చెక్కారనమాట. దీంట్లో పెద్ద శివలింగం కూడా ఉంటుందన్నమాట. కేవ్లో చూడడానికి అయితే చాలా ఉన్నాయన్నమాట. ఇదొక్కటి చూడడానికే మాకైతే చాలా టైం అయితే పట్టిందనమాట. చూస్తున్నారు కదా లోపలంతా కూడా ఏ విధంగా ఉందో. అప్పుడులోనే చేత్తో ఇంత బాగా చెక్కారో కదా, నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. నేను ఇదే ఫస్ట్ టైం ఈ ఎల్లోరా కేవ్స్ అనేవి చూడడం. మీరు కూడా నాతో పాటు ఈ వీడియోలో ఎల్లోరా కేవ్స్ అయితే చూసేయండి. ఇప్పటివరకు ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా చూసేయండి. చాలా చాలా బాగుంది. చూస్తున్నారు కదా, అంతా లోపల సేమ్ టెంపుల్ లాగా ఉంటుందన్నమాట. ఇవన్నీ చూడడానికైతే చాలా ఓపిక అయితే ఉండాలి ఫ్రెండ్స్. అన్నీ కూడా మనము నడవాలి, కొన్ని పైకి ఎక్కి దిగి కూడా చూడాలన్నమాట. నిజంగా అయితే చాలా ఓపిక ఉండాలి. ఇది ఒక్కటి చూడడానికే మాకైతే ఓపిక అయిపోయిందనమాట. ఇంకా చాలా చూడాలన్నమాట. మొత్తం 34 అని చెప్పాను కదా, అన్నీ చూడాలంటే మనకి 1 డేలో అయితే అవ్వదు. మ్యాక్సిమం ఉన్నంత వరకు అయితే చూడాలి. మేమైతే ఈ 16th కేవ్ అయితే మొత్తం చూసేసాము. మిగతా కేవ్స్ అన్నీ కూడా మేము బయట నుంచే చూసాము, లోపలికైతే వెళ్ళలేదన్నమాట. 16th కేవ్ ఒకటి చూసేప్పటికే మాకైతే చాలా టైం తీసుకుంది. సో అందుకని మిగతా అన్నీ కూడా మేము బయట నుంచే చూసాం అనమాట. సో నెక్స్ట్ టైం ఎప్పుడైనా వెళ్ళి మిగతావి చూడొచ్చులే అన్నట్టు చూసి వచ్చేసామన్నమాట. అక్కడ వాళ్ళు చెప్పడం కూడా ఎక్కువ అన్ని కేవ్స్ కంటే కూడా ఈ 16th కేవే చాలా బాగుంటుంది, చూడడానికి ఎక్కువ ఉంటాయని కూడా చెప్పారు. అంటే మిగతా కేవ్స్తో పోలిస్తే దీంట్లో ఎక్కువ ఉంటాయి, ఇది బాగుంటుందని అయితే చెప్పారు. సో అందరూ కూడా ఫస్ట్ అయితే ఈ కేవ్కే వెళ్తున్నారు. సో మేము కూడా ఫస్ట్ ఈ కేవ్ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ అయితే ఇదే చూసామన్నమాట.
శివలింగం ఉందని చెప్పాను కదా, అది ఇక్కడే అన్నమాట. చూసారు కదా అసలు జనం ఎలా ఉన్నారో. మాకు ఈ శివలింగం చూడడానికైతే చాలా కష్టమైంది, చాలా టైం తీసుకుంది. అలాగే ఈ వీడియో తీయడానికి కూడా నాకు చాలా ఇబ్బంది అయితే అయిందనమాట. చూసారు కదా శివలింగాన్ని, చాలా పెద్దది, చాలా చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మేము వచ్చాము కృష్ణేశ్వర్
జ్యోతిర్లింగం టెంపుల్కి అనమాట. శివుడివి 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి కదా, అందులో ఒక జ్యోతిర్లింగమే ఈ టెంపుల్ అనమాట. అదే కృష్ణేశ్వర్ టెంపుల్ అనమాట. చూస్తున్నారు కదా, ఇది ఆ టెంపుల్. ఇక్కడ టెంపుల్లో ఫోన్ కూడా మనతోనే క్యారీ చేసుకోవచ్చు అనమాట. అంటే ఫోన్ ఎక్కడ కూడా పట్టుకెళ్ళొద్దని అయితే ఏమీ లేదనమాట. మొబైల్ ఎవరైతే నార్మల్గా అందరూ అయితే లోపలికి అయితే తీసుకెళ్లారు. కాకపోతే మనకి లోపల వరకు అయితే వీడియో తీయడం అయితే కుదరదు అనమాట. శివుడి దాకా దగ్గరికి వెళ్ళాక అయితే తీయడం అయితే కుదరదు. బట్ దగ్గరికి వెళ్ళేంత వరకు ఇదంతా అయితే తీసాను. అండ్ ఇంకొక విషయం ఫ్రెండ్స్, ఇక్కడ మనము దర్శనం చేసుకునే ముందు మగవాళ్ళందరూ కూడా షర్ట్స్ అయితే వేసుకోకూడదంట. షర్ట్ అండ్ బనియన్ కూడా తీసేయాలని చెప్పి అక్కడైతే అనౌన్స్ చేస్తున్నారు. అండ్ అలాగే నాకు ఇక్కడ బాగా నచ్చిన విషయం ఏంటంటే, మనం నార్మల్ గా శివుడి టెంపుల్స్ కి వెళ్ళినప్పుడు ఎప్పుడు కూడా గర్భగుడిలోకి అయితే వెళ్ళనివ్వరు కదా, అండ్ అందులోకి జ్యోతిర్లింగం అంటే అసలే రానివ్వరు. బట్ ఇక్కడ ఏంటంటే మనం డైరెక్ట్ గా లోపలికి వెళ్ళి స్పర్శ దర్శనం చేసుకోవచ్చు అనమాట. అంటే ఆ జ్యోతిర్లింగాన్ని మనం డైరెక్ట్ గా ముట్టుకుని దండం పెట్టుకోవచ్చు అనమాట. ఇప్పటి వరకు అయితే నాకు అసలు ఈ విషయమే తెలీదు, జ్యోతిర్లింగాన్ని ఇలా ముట్టుకుని కూడా దండం పెట్టుకోవచ్చు అని. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది నిజంగా. ఆ దేవుణ్ణి అలా ముట్టుకుని దండం పెట్టుకుంటున్నప్పుడు అసలు ఆ ఫీలింగ్ కూడా చెప్పలేకపోతుంది అనమాట. అంత బాగుంది నిజంగా చెప్తున్నాను. లైఫ్ లో ఒకసారైనా కూడా ఈ జ్యోతిర్లింగాన్ని అయితే దర్శనం చేసుకోవాలి. మీలో ఎవరైనా షిరిడి వెళ్ళినప్పుడు ఇప్పటి వరకు వెళ్ళకపోతే ఖచ్చితంగా ఈ కృష్ణేశ్వర్ టెంపుల్ కి అయితే వెళ్ళండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ ఇయర్ మా షిరిడి ట్రిప్ ఈ విధంగా జరిగిందనమాట. సో మీ అందరికీ కూడా ఈ వీడియో అయితే నచ్చిందని అయితే అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈరోజు వీడియో అయితే ఇది. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.